భవపాశశతైర్యుతానాం కర్షంతి యత్ర భవపాశశతైర్యుతానాం. ఏకాకినం, ఒంటరిగానే వెళ్ళాలి అక్కడ. పరవశం, ఎవడో లాగేస్తున్నాడు, మన చేతిలో ఏం లేదు అక్కడ. చకితం, చరించిపోతున్నాను తండ్రి, తట్టుకోలేకపోతున్నాను. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఎందుకు ఆయన మన్ని రక్షించగలుగుతాడు? భగవంతుడు కాబట్టి, సర్వసమర్థుడు కాబట్టి. అది చెప్పడం చాలా తేలికే. కానీ భౌతికంగా కూడా మనకు గుర్తింపు ఉండాలిగా, ఆయన మనం రక్షించగలడు. అందుకే మన దేవతా విగ్రహాలు చూడండి, కనీసం 4 చేతులు ఉంటాయి. కనీసం 4 చేతులు లేకుండా మన దేవతలు ఉండరు. వినాయకుడు సహా అందరికీ 4 చేతులు ఉంటాయి. విష్ణుమూర్తి ముఖ్యంగా శంఖచక్ర గదా పద్మాలు ధరించి ఉంటారు. మన లక్ష్మీ నృసింహస్వామిని గమనించండి, అది కూడా చెబుతున్నారు. ఏకం కరేణ ఏకేన చక్రం కరేణ అపరేణ శంఖం. ఒక చేత్తో చక్రం ధరించావయ్యా, ఇంకో చేత్తో శంఖం ధరించావయ్యా. వామేతరేణ పద్మచిహ్నం వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం. అన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. మన దేవుళ్ళు ఆయుధాలు కూడా ఎందుకు ధరిస్తారంటే వారికి భయం వేసి కాదండి. దేవుణ్ణి ఎవడన్నా చేయగలడు? ఎవడన్నా, ఏ రాక్షసుడైనా. అందులో నరసింహస్వామితో పెట్టుకుంటూ ఉంటాడా? కానీ మనకి భయం ఉందా లేదా? మనం దేనికి భయపడతాం? ఆయుధాలకే భయపడతాం. అందుకే మన దేవుళ్ళు ఆయుధాలు ధరిస్తారు. ఒక బిడ్డ భయపడుతూ ఉంటే తల్లి ఏం చేస్తుంది? పాము బొమ్మ చూశాడండి బిడ్డ, పాము బొమ్మ, పాము కాదు, రబ్బర్ పాము, భయపడుతూ ఉంటాడు. బిడ్డ భయం పోగొట్టడానికి రబ్బర్ పామును తల్లి చేత్తో పట్టుకుందా లేదా? మనం కత్తులని, బాణాలని, చక్రాలని, రకరకాల ఆయుధాలకి భయపడతాం కాబట్టి మన దేవతలు ఆ ఆయుధాలన్నీ ధరిస్తారు. అది వాళ్ళ కోసం కాదు, మన కోసం. మీరు బెజవాడ కనకదుర్గాదేవిని చూడండి, 10 చేతుల్లో 10 ఆయుధాలు ఉంటాయండి. ఆవిడకి ఎందుకండి అవన్నీ? ఏమో యుద్ధం చేస్తుందా? మనిషికి ఉండే భయాన్ని పోగొట్టడానికే దేవతల నిర్మాణం, రూప నిర్మాణం అలా జరిగిందండి. ఋషులు అలా దర్శించారు, మనకిచ్చారు. అందుకే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఈ రూపకల్పన అంతా కూడా ఉపాసకానాం కార్యార్థం, మనం ఆరాధన చేసుకోవడానికి. అంతేగాని ఇది ఒక్కటే రూపం అని ఎప్పుడు అనుకోకూడదు, అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. లక్ష్మీ నృసింహాలయంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన గురించి ప్రధానంగా మాట్లాడు. రేపు శివాలయంలో మాట్లాడితే శివుడే ప్రధానం, రామాలయంలో మాట్లాడితే రాముడే ప్రధానం. మొత్తం మీద దేవుడు ప్రధానం అంతే, ఆ దేవుడు ఏ రూపంలో ఉంటే. అందుకని ఇవన్నీ కూడా ఇలా నన్ను పీడిస్తున్నాయి కాబట్టి ఒక చేత్తో చక్రం ధరించావు, ఇంకో చేత్తో శంఖం ధరించావు. ఆ పైన వరద అభయం. గమనించండి, వరదహస్తం అంటే ఇది ఇలా ఉంటుంది, అభయహస్తం అంటే ఇది. దేవతలకు చాలామందికి ఇవి ఉంటాయి. మనకి సరిగ్గా మన జీవితం అనేది ఎలా ఉంది? కోరికలు భయం లేకపోతే జీవితం ఎందుకండి? అందరికీ కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీరతాయో తీరవో అనే భయం కూడా ఉంది పక్కనే. కోరికలు లేని వాడికి భయం కూడా ఉండదు. ఆ కోరికలు తీర్చేదే వరదహస్తం. వరం దదాతీతి వరద. భయం పోగొట్టేదే అభయహస్తం. నీ కోరికలు నేను తీరుస్తా, నీకు నేను భయం లేకుండా చేస్తా, నన్ను నమ్ముకో. అన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇన్ని రకాల ఆయుధాలు, ఆభరణాలు ధరిస్తూనే అన్యేన మరొక చేత్తో సింధుతనయాం అవలంబ్య. నరసింహస్వామిలో ప్రత్యేకత ఇది. సింధుతనయాం, సముద్రానికి జన్మించినటువంటి సాగర కన్య లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు రామచంద్రమూర్తి జానకీదేవిలాగా, జానకీదేవిలాగా. అంటే నీకు ఇవన్నీ భయాలు పోగొట్టమే కాదు, సంపదలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇదిగో సంపదలు ఇచ్చే తల్లి లక్ష్మీదేవి నా ఒళ్ళో ఉంది, నేను చెప్పిన వాళ్ళందరికీ ఆవిడ ఇస్తుంది. అందుకే ఆవిడ కూడా నా ఊళ్ళోనే ఉందయా, నీకు సంపదలు కావాలా చూసుకో, కోరికలు తీరాలా చూసుకో, భయపడుతున్నావా భయపడకు, ఇదిగో చక్రం ఉంది, ఎవడో చెప్పు వేసేస్తా. పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి.